హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. మజిల్స్ పెంచుకోవాలనుకుంటున్నారా? వారం పాటు ఈ డైట్ ఫాలో అవ్వండి. కొంతమందికి ఫిట్గా కనిపించాలని, మరీ ముఖ్యంగా మజిల్స్ పెంచుకోవాలని అనుకుంటారు. అలాంటప్పుడు కొన్ని డైట్ ఫాలో అవ్వాలి. దీనివల్ల ఎముకలు బలంగా మారుతాయి. దీంతో బోల్డ్ ఎముకల సమస్య తగ్గి కండర ద్రవ్యరాశి పెరుగుతుంది. మజిల్స్ పెరగాలంటే, కండరాలు పెరగాలంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, ఖనిజాలు ఉన్న ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఇందుకోసం వారం పాటు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మొదటి రోజు బ్రేక్ఫాస్ట్లో పన్నీర్ పరాటా, అరటిపండు తీసుకోవాలి. 11 గంటలకి గుప్పెడు బాదం పప్పులు, గ్లాస్ పాలు తీసుకోవాలి. భోజనంలో చికెన్ సూపు, వెజిటబుల్ సలాడ్ తీసుకోవాలి. స్నాక్స్లో స్ప్రాట్స్ చాట్ తీసుకోవాలి. రాత్రి డిన్నర్లో గ్రిల్ చేప, రోటీ, పప్పు తీసుకోవాలి. రెండవ రోజు బ్రేక్ఫాస్ట్లో పుదీనా చట్నీ, ఓ గ్లాసు మజ్జిగ, దోశ తీసుకోవాలి. 11 గంటలకి గ్రీక్ యోగర్ట్, మామిడి పండ్లు తీసుకోవాలి. భోజనంలో కినోవాతో కోడిగుడ్డు పులుసు, దోసకాయ రైతా తీసుకోవాలి. డిన్నర్లో డోక్లాతో గ్రీన్ చట్నీ తీసుకోవాలి. డిన్నర్లో తాండా చికెన్తో గోధుమ పిండి నాన్ వెజిటబుల్ పల్వా తీసుకోవాలి. ఇక మూడవ రోజు బ్రేక్ఫాస్ట్లో నట్స్, పప్పులు, స్ట్రాబెర్రీస్తో నట్స్. ఉదయం 11 గంటలకి రోస్ట్ చేసిన చికెన్ పీస్ మసాలా. లంచ్లో బచ్చల కూర, పన్నీర్తో బ్రౌన్ రైస్, క్యారెట్ సలాడ్. డిన్నర్లో అరటిపండు, వేరుశనగ వెన్నతో ప్రోటీన్ షేకు. డిన్నర్లో ఫినోవా వెజిటబుల్ రసము, చికెన్ టిక్కా. ఇక నాలుగవ రోజు మధ్యాహ్నం లంచ్లో కొబ్బరి చట్నీతో వెజిటబుల్ ఉప్మా, నారింజ జ్యూసు. ఉదయం 11 గంటలకి తేనె, నట్స్, గ్రీక్ యోగర్టు. లంచ్లో పప్పు, దోసకాయ టమోటా సలాడ్తో గోధుమ రోటీ. సాయంత్రం స్నాక్ పుదీనా, పెరుగుతో చట్నీ, కాల్చిన టోపు. రాత్రి డిన్నర్లో చేపల పులుసు, వెజిటబుల్ ఫ్రై, బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్. ఇక ఐదవ రోజు బ్రేక్ఫాస్ట్లో హోల్ వీట్ టోస్ట్, అవకాడో ముక్కలతో స్క్రాబల్డ్ ఎగ్. ఉదయం 11 గంటలకి పన్నీర్తో పైనాపిల్ ముక్కలు. లంచ్లో శనగల సూప్తో క్వినోవా, వెజిటబుల్ రైతా. డిన్నర్లో చాట్ మసాలాతో మకానా ఫ్రై. రాత్రి డిన్నర్లో దోసకాయ రైతా, ఉడికించిన ఎగ్స్, చికెన్ బిర్యానీ. ఇక ఆరవ రోజు బ్రేక్ఫాస్ట్లో కొబ్బరి చట్నీతో రాగి దోశ, ఓ గ్లాసు మజ్జిగ. ఉదయం 11 గంటలకి ఓ పండు, ప్రోటీన్ బారు. మధ్యాహ్నం లంచ్లో మటన్ సూపు, వెజిటబుల్ సలాడ్తో హోల్ వీట్ రోటీ. సాయంత్రం స్నాక్ బ్లాక్ పెప్పరు, ఉప్పుతో ఉడికించిన గుడ్డు. డిన్నర్లో క్వినోవా, బచ్చల కూరతో పన్నీర్ టిక్కా. ఇక ఏడవ రోజు బ్రేక్ఫాస్ట్లో పుదీనా చట్నీ, నారింజ రసంతో పీనట్ దోశ. ఉదయం 11 గంటలకి బ్రౌన్ రైసు, దోసకాయ టమాటా సలాడ్తో దాల్ మఖానీ. సాయంత్రం స్నాక్స్లో మిక్స్డ్ నట్స్. డిన్నర్లో హోల్ వీట్ నాన్, మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్తో గ్రిల్డ్ చికెన్. ఇవన్నీ మీరు మీ డైటీషియన్తో మాట్లాడిన తర్వాత తీసుకోవడం మంచిదని గుర్తుపెట్టుకోండి. గమనిక: ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాము. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్ని సంప్రదించడమే ఉత్తమ మార్గం అని గమనించగలరు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.